1992లో టాలీవుడ్కి బాగానే బిజినెస్ జరిగిందనే చెప్పాలి. నలుగురి అగ్ర హీరోలకి మంచి హిట్ చిత్రాలు వారి ఖాతాలోకి వచ్చాయి. ఆ నలుగురు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఒకే సంవత్సరంలో నలుగురు హీరోలకి హిట్ చిత్రాలు రావడం అంటే టాలీవుడ్కి బిజినెస్ బాగా జరిగినట్లే. నలుగురు హీరోల అభిమానులు పండుగ చేసుకున్నారు ఈ సంవత్సరం. 1992లో మంచి జోస్ మీద ఉన్నారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు. నేనంటే నేను అని పోటీపడి చిత్రాలు తీశారు వీరు. ఈ ఏడాది చిరంజీవి నటించిన ఘరానా మొగుడు, బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్, వెంకటేష్ నటించిన చంటి, నాగార్జున నటించిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం లాంటి హిట్ చిత్రాలు విడుదలై అభిమానులని అబ్బురపరిచాయి. ఈ ఏడాది చిరంజీవి 3 చిత్రాలు, బాలయ్య 3 చిత్రాలు, కింగ్ నాగార్జున 4 చిత్రాలు, విక్టరీ వెంకటేష్ 3 చిత్రాలు విడుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు ఏప్రిల్ 9, 1992లో విడుదలైంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. చిరంజీవిలోని ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకున్న చిత్రాల్లో ఘరానా మొగుడు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇది ఒక రకంగా వన్ మ్యాన్ షో అయినప్పటికీ చిరుకి ధీటుగా ఉమేదవి పాత్ర నగ్మా పండించిన తీరు మెచ్చుకోవాలి. చిరంజీవి నుండి సగటు ప్రేక్షకుడు ఏదైతే ఆదిస్తాడో ప్రతిదీ ఇంచు కూడా తగ్గకుండా రాఘవేంద్రరావు ఇచ్చేసరికి అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయారు. డ్యాన్స్ల విషయంలో తన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరని మొదటి పాటలోనే చూపించారు చిరంజీవి. ప్రభుదేవ కంపోజ్ చేసిన ఆ స్టెప్పులకి ఉద్వేగం తట్టుకోలేక తెరపైకి నాణ్యాలు విసిరారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో అది కిక్కిచ్చిందో. చిరు డ్యాన్స్లకి అభిమానులు కానివారు సైతం మైమర్చిపోయి అలా తెరపైకి నోరు తెరుచుకొని చూస్తున్నారంతే. పబ్లిసిటీ యాడ్స్లో కలెక్షన్స్ చూసి ట్రేడ్ మతులు పోయాయి అప్పట్లో. తెలుగు సినిమా చరిత్రలో 10 కోట్ల షేర్ ఒక సినిమాకి నమోదు కావడం విశేషం. అప్పటిదాకా ఏ సౌత్ సినిమాకి అది సాధ్యపడలేదు. ఈ చిత్రం చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ మూవీగా నిలిచింది. బంగారు కోటిపెట్ట సాంగ్ ఎవర్గ్రీన్గా నిలిచింది. ఇదే సంవత్సరం చిరంజీవి బాలీవుడ్లో ఒక చిత్రం విడుదల చేశారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ని ఆజ్ కా గూండారాజ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ప్రేక్షకులని అలరించారు. ఈ చిత్రం జూలై 10, 1992లో విడుదలైంది. ఇదే సంవత్సరం చిరంజీవి ఇంకో చిత్రం కూడా విడుదల చేశారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఆపద్బాంధవుడు చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. చిరంజీవి, కె. విశ్వనాథ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 9, 1992లో విడుదలైంది. సంగీతం ఎంఎం కీరవాణి. మ్యూజిక్ పరంగా సినిమా బాగా ఉన్నా కథాకథనంలో తేడా కొట్టడంతో మూవీ ఫ్లాప్గా నిలిచింది. అయితే ఈ చిత్రానికి చిరంజీవికి నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు లభించడం విశేషం. బెస్ట్ డైరెక్టర్గా కె. విశ్వనాథ్ గారికి ఫిలింఫేర్ లభించింది. తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ 1992 మే 7న విడుదలై సంచలన విజయం అందుకుంది. నటసింహం, బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ని అమాంతం పెంచిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. బాలయ్య డైలాగ్ డెలివరీని మార్చేసి తనని డైలాగ్ కింగ్గా చేసిన చిత్రం. లారీ డ్రైవర్ లాంటి మాస్ చిత్రం తర్వాత బి. గోపాల్, బాలయ్య కాంబోకి మంచి క్రేజ్ ఏర్పడింది. మళ్ళీ వీరి కాంబోలో సినిమా రావడంతో బాలయ్య అభిమానులు థియేటర్లలో రచ్చరచ్చ చేశారు. ఈలలు గోలలతో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాన్ని ఘన విజయం చేశారు. బొబ్బిల్లహరి మ్యూజిక్ సూపర్ హిట్ అయింది. బాలయ్య డైలాగ్లోని ఎనర్జీ చూస్తే విజిల్స్ వేయకుండా ఎవరు ఉండలేరేమో. బాలయ్య తన పవర్ఫుల్ యాక్టింగ్, పవర్ఫుల్ డైలాగ్లతో రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేశాడు. 57 కేంద్రాల్లో 50 రోజులు ఆడి స్టేట్ రికార్డు సృష్టించింది. రాయలసీమలో 17 కేంద్రాల్లో 50 రోజులు ఆడడం ఇంకో రికార్డు. బాలయ్యకి జంటగా విజయశాంతి అద్భుతంగా నటించారు. రాయలసీమ బీసీ సెంటర్స్లో జాతర వాతావరణం. తెలుగు, తమిళ్, హిందీలో 175 రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమా ఇదే. చాలా పోలీస్ ఆఫీసర్ సినిమాలకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఇదే సంవత్సరం బాలకృష్ణ నటించిన మరో 2 చిత్రాలు ధర్మక్షేత్రం, అశ్వమేధం. ధర్మక్షేత్రం ఫిబ్రవరి 14న 1992లో విడుదలైంది. ఈ చిత్రానికి ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా ఇళయరాజా అద్భుతమైన పాటలు అందించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన దివ్యభారతి నటించి అందాల కనుల విందు చేసింది. ఈ చిత్రంలో బాలయ్య ఒక నిజాయితీ గల లాయర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. అయితే ఫస్ట్ వీక్లో రికార్డు క్రియేట్ చేసింది. 1992 డిసెంబర్ 25న విడుదలైన చిత్రం అశ్వమేధం. కె. రాఘవేంద్రరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బాలయ్య, శోభన్ బాబుల మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చి హిట్ అందుకోలేకపోయింది అశ్వమేధం. భారీ బడ్జెట్తో అశ్విని దత్ ఎంతో ఇష్టంగా నిర్మించిన ఈ చిత్రంలో పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇళయరాజా స్వరాలు బాగా ఆకట్టుకున్నాయి. బాలయ్య, శోభన్ బాబు లాంటి ఇద్దరు అందగాళ్లను ఒకే ఫ్రేమ్లో మళ్ళీ మనం చూడలేం. అందుకే ఇది ఒక మరుపురాని చిత్రంగా ఉంటుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది 3 చిత్రాల్లో నటించగా ఒకటి ఇండస్ట్రీ హిట్, మరొకటి హిట్, ఇంకోటి ఫ్లాప్ అయింది. 1992
జనవరి 10న వచ్చిన చంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. తమిళ చిత్రం చిన్నతంబికి తెలుగు రీమేక్ చేసినప్పటికీ తమిళ కన్నా తెలుగులోనే సూపర్ హిట్ అయింది చంటి. అమాయకుడైన పాత్రలో వెంకీ నటన నిజంగానే మంత్రముగ్ధుల్ని చేసింది. అమాయకత్వాన్ని అద్భుతంగా పలికించారు వెంకటేష్. ఈ పాత్రలో వెంకటేష్ సినిమా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. జమీందారి చెల్లెలిగా మీనా అద్భుతంగా నటించింది. ఇళయరాజా చూపిన ప్రతిభని ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డులతో పాటు నంది అవార్డులు కూడా వచ్చాయి. 52 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో కర్నూలు, మదనపల్లిలో 175 రోజులు ప్రదర్శింపబడింది చంటి. సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ప్రత్యేక ముద్ర వేయడానికి వెంకీ గారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇదే సంవత్సరం వెంకటేష్ చిత్రాలు మరో 2 కూడా వచ్చాయి. ఒకటి అక్టోబర్ 2న వచ్చిన సుందరకాండ, మరొకటి ఆగస్టు 7న వచ్చిన చిన్నరాయుడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సుందరకాండ మంచి విజయాన్ని అందుకుంది. మీనా, అపర్ణాలు అద్భుతంగా నటించారు. ఎంఎం కీరవాణి అందించిన సంగీతం బాగా వచ్చింది. ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి, చందమామకి రూపముండదు తెల్లవారితే అనే పాట మారుమ్రోగిపోయింది అప్పట్లో. లెక్చరర్గా వెంకటేష్ నటన సూపర్ అనే చెప్పాలి. బి గోపాల్ దర్శకత్వం వహించిన చిన్నరాయుడు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. విజయశాంతి వెంకీకి జోడిగా నటించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున 4 చిత్రాల్లో నటించారు. 1992 సెప్టెంబర్ 11న వచ్చిన అంతం మూవీ ఫ్లాప్గా మిగిలింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఊర్మిళ కథానాయిక. ఈ చిత్రానికి 3 సంగీతం సమకూర్చారు. ఎంఎం కీరవాణి, ఆర్డి బర్మన్, మణిశర్మ. ఇదే చిత్రాన్ని హిందీలో ద్రోహి పేరుతో డబ్ చేశారు. అప్పట్లో నాగార్జునకి పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్ ఉండేది. ఇదే సంవత్సరం మే 18న విడుదలైన ఖుదాగవా బాలీవుడ్ చిత్రంగా వచ్చింది. ఈ చిత్రంలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, శ్రీదేవి లీడ్ రోల్స్లో నటించారు. ఇదే సంవత్సరం జనవరి 10న రిలీజ్ అయిన కిల్లర్ పర్వాలేదనిపించుకుంది. నగ్మ కథానాయిక, శారద ముఖ్య పాత్రలో పోషించారు. అన్నపూర్ణ బ్యానర్లో ఫజిల్ దర్శకత్వంలో వచ్చింది ఈ మూవీ. ఇళయరాజా పాటలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అక్టోబర్ 30న వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో మీనా కథానాయిక. ఇదే సంవత్సరంలో నాగార్జున, వెంకటేష్ ఇద్దరి హిట్ చిత్రాల్లో మీనా గారు నటించడం ఒక విశేషం. ఏ కోదండరామిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అద్భుతమైన పల్లెటూరు చిత్రంగా వచ్చి నాగార్జునకి మంచి మాస్ హిట్నిచ్చింది ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ఈ సినిమాతో నాగార్జునకి మా సినిమా అంటే ఏంటో తెలిసి ఇదే తరహాలోనే మరిన్ని చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నారు నాగార్జున. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.